ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెల్బే మొబైల్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, యూత్ గురించి మనం ఒక టాపిక్ తీసుకున్నాము. Yes. అంటే చాలా టిప్స్ సజెషన్స్ ఎంతో మంది చెప్తూ ఉంటారు, కొంతమంది ఫార్ములాస్ కూడా చెప్తూ ఉంటారు. మరి మీరు నాతో అన్నారు ABCD ఫార్ములా అన్నారు కదా. Yes, yes. ఫార్ములాస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ మ్యాథమెటిక్స్. Yes. మ్యాథమెటిక్స్ అనగానే ఫార్ములాస్ అంటారు కదా. Correct. యూత్ కి కూడా ఇలా ఫార్ములాగా ABCD ఫార్ములా Okay. అంటే అసలు ఏంటి సార్, అసలు ఈ ఫార్ములా ఏంటి? ఈరోజు ఒక్కసారి మళ్ళీ యూత్ కేటగిరీ కూడా తీసుకుందాం. Correct. ఏ ఏజ్ వాళ్ళు వస్తారు? సో బేసికల్గా నేను ఈ ఫార్ములా చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. నేను చిన్నప్పుడు నేను చదువులో అంతంత మాత్రమే, ఓకే, కానీ చదువులో మార్కులు రావాలంటే నాకు కొండ గుర్తులు కొన్ని ఉండేది, Yes. బండ గుర్తులు అంటారు. సో అవి ఇంప్లిమెంట్ చేసి ఐ థాట్ ఈరోజు ఈ కొండ గుర్తులు బండ గుర్తులు చెప్పాల్సి ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాను. సో బేసికల్గా రవీనా గారు, ఇండియా ఈజ్ ది హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నౌ. Yes. ఓకే, it was China earlier, but ఈరోజు India we took over on the China in terms of population, and advantage of India is we have more employable youth compared to China, Yes. which is one more great thing. I mean advantage for the India. So but దీంట్లో ఈ number when we are talking about the quantum of the employable youth, Yes. దాంట్లో సరిపోని స్కిల్ సెట్స్ ఉన్నాయా, సరిపోని కేపబిలిటీస్ ఉన్నాయా to really get into employment and to serve for the country అనే టాపిక్ లోపల డిస్కస్ చేస్తున్నాము. సో యాజ్ ఐ సెడ్, there is no psychology in it, Yeah. there is no philosophy in it, but over a period of time నేను whatever I have gained through my experience, I thought I put forward to the channel, Yes. wherein it will be helpful for the youth అనుకుంటున్నాను. Yes. సో దీంట్లో బేసికల్గా ABCD 4 ఎందుకు వాడానంటే, ఒక స్ట్రక్చర్ నిలబడాలి, ఒక బిల్డింగ్ నిలబడాలంటే మనకి 4 pillars. పిల్లర్స్ అవసరం కదా. Yes. సిమిలర్గా లెట్ మీ పుట్ ఇట్ ఇన్ వే అగైన్ నా ఓన్ Yeah. టెక్నిక్ కొండ గుర్తుల్లాగా ఆ ప్రకారం చెప్తాను ప్రయత్నం చేస్తున్నాను. యా సార్, ఇప్పుడు మనం ఏజ్ కేటగిరీ తీసుకుందాం. Hmm. అంటే ఈ ABCD ఫార్ములా అనేది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి అంటే స్పెసిఫిక్ గా చెప్పుకుందాం, ఓకే. ఎవరికి వర్తిస్తుంది అంటే? బేసికల్గా యాజ్ ఎ సెడ్, ఒక హ్యూమన్ లైఫ్ స్పాన్ తీసుకుంటే కనుక 25 years వరకు, అంటే అన్ హయ్యర్ సైడ్, ఇఫ్ Yes. సంబడి ఈజ్ ఇంటూ హయ్యర్ ఎడ్యుకేషన్స్, 25 years వరకు హీ విల్ బీ ఇంటూ ఎడ్యుకేషన్. వాళ్ళు అకాడమిక్స్ మీద పర్సూ చేస్తూ ఉంటారు. 25 years నుంచి దే విల్ మూవ్ ఇంటూ దేర్ ప్రొఫెషనల్ కెరియర్. Yes. సో 25 years to 35 years, 10 years స్పాన్ అనేది వెరీ వెరీ క్రిటికల్. ఫ్రమ్ 25 to 35, 10 years లోపల దే హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. Yes. సో బేసికల్గా నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, ఈ ABCD ఫార్మ్ అనేది ఈ స్పాన్లో, ఈ 10 years, 25 to 35 years ఏజ్ గ్యాప్ వాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ యూస్ఫుల్ టూల్ అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఏ Yes. అంటే ఏంటి, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి, అంటే మీరు ఆర్డర్ వైజే చెప్తారా, మళ్ళీ మీరు ఏమో షఫిల్ చేస్తారా అంటే? అండ్ బేసికల్గా నేను ఎందుకు ఇలా ABCD ఫార్ములా అందరూ వినిందే అండి, అందరికి Yes. తెలిసిందే, కానీ మనం దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి. అండ్ మనకి ఏ విషయాన్ని చెప్పినా కూడా తెలియంది అన్నట్టుగా అనిపించదు, Yes. కానీ అన్ఫార్చునేట్లీ ఇంప్లిమెంటేషన్లో వేరియేషన్ ఉంటుంది. Yes. సో దట్ ఈస్ ద రీజన్ మనం అర్థం చేసుకుందాం అనే కాన్సెప్ట్ లోపల చెప్తున్నాను. సో ఏ స్టాండ్స్ ఫర్ వాట్. ఈరోజు ప్రతి ఒక్క యంగ్ జనరేషన్కి దే ఆర్ వెరీ వెరీ అంబిషియస్. Yes. ఓకే, ప్రతి ఒక్కరికి ఏంటి, నేను లైఫ్లో పెద్దగా సెటిల్ అవ్వాలి, Settle అవ్వాలి. నేను ఒక పెద్ద ఉద్యోగం, నేను కాలేజీలోకి వెళ్తుంటాను, ఐ గో టు ఇంజనీరింగ్ కాలేజ్, ఐ గో టు మేనేజ్మెంట్ కాలేజ్ టు టాక్ టు ద స్టూడెంట్స్ ఫర్ దర్ ఇండక్షన్స్, ఫర్ ద ఓరియంటేషన్స్, టు సమ్ ఆఫ్ ద కాలేజ్ ఐ ఈవెన్ టేక్ అకాడమిక్ సెషన్స్ యాజ్ వెల్. వాళ్ళు అడుగుతూ ఉంటా, వాళ్ళ దే ఆర్ వెరీ అంబిషియస్, అంటే వాళ్ళ ఊహలు Thoughts. ఆకాశంలో ఉంటాయి. Yes. సో వాట్ ఈస్ యువర్, వై డిడ్ యూ జాయిన్ దిస్ కోర్స్ అని అనుకోండి, ఐ వాంట్ టు బికమ్ ఏ CEO అంటారు, ఐ వాంట్ టు బికమ్ ఏ బిగ్ ఆంటర్ప్రెన్యూర్ అంటారు. వెరీ గుడ్, అంటే దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ అంబిషియస్. ఉండాలి అది, ఇట్ షుడ్ బి దేర్. ఓకే, సో ఫస్ట్ ఏ స్టాండ్స్ ఫర్ అంబిషియస్ వెన్ ఐ సెడ్ ఆస్పిరేషన్స్. బట్ ఓన్లీ ఆస్పిరేషన్స్, అంబిషన్ సరిపోతుందా? నో. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఈజ్ ఆర్టిక్యులేట్ చేయాలి. Yes. అంటే నేను ఇలా అవుదాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ ఏ CEO ఆఫ్ ఎ కంపెనీ, ఐ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంత పెద్ద అంబిషన్ ఉండాలి, బట్ ఆ అంబిషన్ని వాళ్ళు ఆర్టిక్యులేట్ చేయాలి. Yes. అంటే
వాళ్ళు ఉన్న సొసైటీకి కానివ్వండి, వాళ్ళు ఉన్న కంపెనీకి కానివ్వండి, వాళ్ళు ఉన్న ప్లేస్లో కమ్యూనిటీ కానివ్వండి, దే షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆర్టిక్యులేట్ ద అంబిషన్స్ వెరీ క్లియర్లీ. సో దిస్ ఈస్ ద సెకండ్ ఏ. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఈస్, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఏ, ఆ థర్డ్ ఏ ఈస్ బీయింగ్ అలర్ట్. ఇవాళ ఏమవుతుందంటే అండి, నేను చిన్న ఒక సెషన్లో ఒక ఎగ్జాంపుల్ క్లాస్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను క్లాస్ తీసుకుంటున్నాను, ముందు రోలో కూర్చున్న పిల్లలు ఇద్దరు మాట్లాడుతున్నారు. ముందు రోలో పిల్లలు మాట్లాడుతుంటే ఏంటి మాట్లాడుతుంటే, సార్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను సార్ అన్నాడు. నాకు సరదాగా నవ్వొచ్చి నేను అందరి పిల్లల్ని అడిగాను. మనము ఈయన ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? సార్ ఇతను నన్ను డిస్టర్బ్ చేసిన చెప్పాడు కదా, ఈ పాయింట్ మీద, నన్ను డిస్టర్బ్ చేస్తున్న పాయింట్ మీద మనం ఒక కేస్ స్టడీ చేద్దామని అడిగాను నేను. పిల్లలందరూ ఏంటో సార్ ఏంటి టైంపాస్ మాట్లాడదు అనుకున్నారు. నేను చెప్పాను, కొందరు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. లాస్ట్కి నేను చెప్పానంటే, ఈ క్లాస్ రూమ్ ఒక మార్కెట్ సినారీ అనుకోండి, మీరందరూ స్టార్టప్ కంపెనీ ఫౌండర్లు అనుకోండి. ఓకే, ఎలా ఉంటుందంటే ఇంతమంది ఫౌండర్ లోపల కొందరు సీరియస్గా కంపెనీ స్టార్ట్ చేస్తారు, కొందరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కొరకు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ కాంపిటీషన్. సో వాళ్ళు ఉందేమని డిస్టర్బ్ చేయడం కొరకు. సో మనం ఎలా ఉండాలి? మనం అలర్ట్గా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి, సో దట్ వీ విల్ నాట్ గెట్ డిస్టర్బ్ బై అదర్స్. సో అలా అంబిషియస్గా ఉండాలి, ఆస్పిరేషన్స్ ఉండాలి, అండ్ మనం ఆర్టికులేట్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండాలన్న ఉద్దేశం అంటే, సొసైటీ లోపల గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, ఆర్గనైజేషన్స్ లోపల గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి. మనం ఎలా అలర్ట్గా ఉండాలంటే, బ్యాడ్ని అబ్జర్వ్ చేయాలి, కానీ గుడ్ను మాత్రం అబ్జర్వ్ చేసుకోవాలి. చెడును చూడాలి, కానీ మంచిని అర్థం చేసుకోవాలి, తీసుకోవాలి దాన్ని. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ. అండ్ కమింగ్ టు ద సెకండ్ పిల్లర్ బి, నేను లాస్ట్కి చెప్తానండి. మీరు ముందే ఊహించి చెప్పారు, మీది ఫార్ములా ఎలా ఉంది చెప్పారు. దెన్ ఐ గో టు సి. సి అంటే అండి, నవీన గారు నేను చెప్పాను అంబిషియస్గా ఉన్నారండి, ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కానీ చిన్న కొద్దిగా బాధ ఏంటంటే క్లారిటీ లోపిస్తున్నది వాళ్ళకి. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నారు, కానీ ఏం చేస్తాను, ఎలా చేస్తాను, దానికి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి, అక్కడ కాస్త వీళ్ళు దే హ్యావ్ టు స్పెండ్ టైమ్, దే హ్యావ్ టు పుట్ దేర్ మైండ్ ఇన్ టు దట్. కాబట్టి వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ క్లారిటీ. క్లారిటీ ఎలా వస్తుందంటే దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. యా. అండ్ క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, నేను నా మైండ్లో క్లారిటీ ఉంది, ఈ రోజు నేను షూట్లో ఏం మాట్లాడుతున్నాను క్లారిటీ నాకు ఉంది, కాబట్టి ఆ క్లారిటీ రావడం వరకు మీరు చెప్పిన టాపిక్ గురించి నేను కొంచెం స్టడీ చేసి వచ్చాను. రావడం వల్ల క్లారిటీ వచ్చింది. క్లారిటీ రావడంతో నేను ఏం చేశాను, కమ్యూనికేట్ చేస్తున్నాను మీతో. ఓకే, ఎప్పుడైతే నేను కమ్యూనికేట్ చేశానో, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. ఒక ఉద్యోగంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ, సమాజంలో కానీ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. సో నేను కమ్యూనికేట్ చేస్తున్నాను కాబట్టి ఈ సిచ్యువేషన్ నేను గెలవగలుగుతున్నా. సో క్లారిటీ విచ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్, దెన్ యూ కెన్ కమ్యూనికేట్ ఈజీలీ, విచ్ గివ్స్ యూ ద సక్సెస్. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ సి. యా. అండ్ యా, డి అంటే నేను ఫస్ట్ డేర్ గురించి మాట్లాడతానండి. డేర్ గురించి మాట్లాడంటే నాకు ఎప్పుడు కూడా మన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, మేడం సుధా నారాయణమూర్తి గారు గుర్తొస్తారు నాకు. డి స్టాండ్స్ ఫర్ డేర్ అని ఎందుకంటానంటే, ఆవిడ నారాయణమూర్తి మేడం గారు తన ఇంజనీరింగ్ అయిపోయాక తన ఇన్స్టిట్యూషన్, ఐ థింక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్, ఆ ఇన్స్టిట్యూషన్ లోపల క్యాంపస్ ప్లేస్మెంట్స్కి టాటా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే క్లియర్గా మెన్షన్ చేశారు, దిస్ జాబ్ ఈజ్ ఓన్లీ ఫర్ మేల్ స్టూడెంట్స్. బట్ సుధా నారాయణమూర్తి గారు షీఈ్ వెరీ డేర్ అండి. యా, నేను ఇంతకు చెప్పిన ఏ ఉంది, ఆమెకి సి ఉంది. అసలు ఆమె నుంచి నేర్చుకున్నాం మనం. ఆమె షీఈ్ ఎ వెరీ గుడ్ ఒరేటర్. ఓకే, సో షీ రోట్ ఎ లెటర్ టు రతన్ టాటా, వై దేర్ ఇస్ అ జెండర్ డిస్క్రిమినేషన్, ఈ ఉద్యోగాలకి ఎందుకు ఓన్లీ మేలే సూటబుల్, వీఆర్ స్కిల్ఫుల్, వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ కేపబుల్. లెటర్ రాస్తే she got a reply from Tata Group saying that asked her to attend the interview. So that's how she got placed into that such a big company. So most importantly, we should have the dare to express what we want. So that is part of the D. And ఇంకొకటి డిటర్మినేషన్ ఉండాలండి. డిటర్మినేషన్ కనుక ఉంటే ఏమవుతుందంటే, జనరల్గా ఎలా ఉంటుందంటే ఆరంభ శూరత్వం అంటారు. మొదలుపెట్టినప్పుడు నేను చేయాలి, సాధించాలి అని ఆ ఎనర్జీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఒక జర్నీ లోపల మనకు ఖచ్చితంగా వీ విల్ హ్యావ్
వీ విల్ ఫేస్ ఛాలెంజెస్. ఎప్పుడైతే ఆ డిటర్మినేషన్ స్ట్రాంగ్గా లేదనుకోండి, ఈ ఛాలెంజెస్ మనకి భయపెడతాయి. భయపెట్టినప్పుడు ఏం చేస్తాం మనం అంటే తగ్గిపోతాం. కానీ ఇఫ్ యూఆర్ డిటర్మైన్డ్ స్ట్రాంగ్లీ వీ విల్ నాట్ గో బ్యాక్. వీ పుట్ అవర్ ఎఫర్ట్స్ కన్సిస్టెంట్లీ. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ముందుకు వెళ్తాం. ఫైనల్ చెప్పేసి డెసిషన్ మేకింగ్. ఫైనల్ చేసే డెసిషన్ మేకింగ్ ప్రతి ఒక్కరికి చాలామందికి మీరు చెప్తుంటారు, నాకు తెలిసి మహాత్రియా అనే ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు, మీరు వినుంటారు. మహాత్రియా ఆయన చెప్తుంటారు అన్నట్టు. జనరల్గా ఏమిటంటే ఆ డెసిషన్ మేకింగ్ మన మైండ్ లోపల కొంచెం అనుమానం ఉందనుకోండి, డెసిషన్ మేకింగ్ హాఫ్ హార్టెడ్ ఉంటుంది, లేదా డెసిషన్ తీసుకోకపోవడం. అయితే ఆయన ఏమంటారంటే డెసిషన్ మేకింగ్ హాఫ్ హార్టెడ్ కంటే కూడా తీసుకోకపోవడం మెయిన్ అంటారు. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది మనకు ఆ బోన్లెస్ ఉండాలి. ఆ బోన్లెస్ ఉంటేనే మనం డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్గా తీసుకుంటాము. ఎందుకొరకంటే మనం డెసిషన్ మన రోజువారీ చర్యలో, పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో వీ విల్ టేక్ లాట్ ఆఫ్ డెసిషన్స్. బట్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ వీ విల్ టేక్ రైట్ డెసిషన్స్ ఎవ్రీ టైమ్. నో, కానీ వీ షుడ్ మేక్ డెసిషన్స్ అండ్ మేక్ దెమ్ రైట్. దాని కొరకు మనం ఎఫర్ట్ పెట్టాలి. కాబట్టి ఆ డేర్నెస్తో డిటర్మైన్ ఉండి డెసిషన్ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఈ ABCD ఫార్ములా మనకి ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ అవుతాయి. సో మీరు అడిగినట్టు బి స్కిప్ చేశాను. ఏదైనా స్పెషల్ ఉంది? అబ్సల్యూట్లీ. బి అంటే ఏంటంటే బెస్ట్ ఎఫర్ట్స్. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ బెస్ట్ ఎఫర్ట్స్. మీకు తెలుసు, అబ్దుల్ కలాం చెప్పారు, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ హార్డ్ వర్క్ అన్నారు. సో మన ఎఫర్ట్ అనేది ఎప్పుడు కన్సిస్టెన్సీగా ఉండాలి. మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ లైఫ్ చూస్తే కనుక వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ యాక్టివిటీస్ మనకు చూడడానికి చాలా బోరింగ్గా కనబడుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఆ చిన్న చిన్న ఎఫర్ట్స్ను కన్సిస్టెన్సీగా పెడతారు. ఎప్పుడైతే మనం ఎఫర్ట్స్ కన్సిస్టెన్సీగా పెడతామో అండి, అది బెస్ట్ ఎఫర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బ్రూస్లీ ఉన్నారు, ఫేమస్ కరాటే ఛాంపియన్ ఇన్ ద వరల్డ్. ఎంగేజ్లో చనిపోయారు, బట్ అదర్వైజ్ అండ్ ఒక గ్రేట్ కొటేషన్ ఉంటుందండి. ఆయన అపోనెంట్ ఉంటారు కదా, ఫైట్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, ఆయన అంటుంటాడు అన్నట్టు, ఆయన అనేవాడు, నా ఎదురుగా ఉన్న నా అపోనెంట్ 100 రకాల కిక్ స్టైల్స్ ఉంటే నేను భయపడను, కానీ ఒకటే కిక్ స్టైల్ని ఒకవేళ 100 టైమ్స్ ప్రాక్టీస్ చేశాను అనుకోండి, అది చాలా పవర్ఫుల్గా వస్తుంది అంటాడు. అంటే కాబట్టి ఏంటంటే ఎఫర్ట్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. కాబట్టి దట్స్ వే ఐఎమ్ టెలింగ్ యూ బి ఈజ్ బెస్ట్ ఎఫర్ట్స్ అని చెప్పాను. సో వెన్ ఐఎమ్ సేయింగ్ బెస్ట్, మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ విన్నాను. రోహిత్ చిన్నమని అని చెప్పేసి డార్విన్ బాక్స్ అనే ఒక HR టూల్ ఉంటుందండి. ఓకే, ఆయన రోహిత్ చిన్నమని మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ పర్సన్. ఆయన ఈజ్ వెరీ యంగ్, ఈజ్ IIM అనుకుంటాను. హీ వర్క్ ఫర్ ఏ గ్రేట్ కంపెనీ కాల్డ్ మెక్కెన్సీ అనే కంపెనీలో పనిచేశాక దెన్ హీ స్టార్టెడ్ దిస్ డార్విన్ బాక్స్ అనే HR టూల్ కంపెనీ విచ్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్. ఆయన చెప్తుంటారు, ఆ ఇంటర్వ్యూ అడిగాడు ఆయనని, రోహిత్ గారు మీరు ఎప్పుడు మెకెన్సీ అంటూ చెప్పేసి ఆ ఇంటర్వ్యూ చేసి అడిగా అంటే ఒక 4-5 స్టార్ట్అప్ కంపెనీస్ అడిగారు అన్నట్టు. ఆ 4-5 స్టార్ట్అప్ కంపెనీస్ విచ్ హాస్ బికమ్ వరల్డ్ బిగ్ కంపెనీస్, ఎవ్రీ ఫౌండర్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్రమ్ ది మెకెన్సీ. ఆయన అడిగారు, ఏంటి సార్ అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఇన్ సక్సెస్ కంపెనీ అందరు కూడా మెకెన్సీ కాంపౌండ్కి వెళ్ళి వస్తారని చెప్పన్నాడు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెకెన్సీ కాంపౌండ్ అండి, దే మే బి రైట్, బట్ బేసికల్గా మెకెన్సీ వాళ్ళు క్యాండిడేట్స్ చూస్ చేసుకున్నప్పుడు ఏం చూస్తారంటే వాళ్ళు బెస్ట్ క్యాండిడేట్స్ చూస్తారు, పీపుల్ ఫ్రమ్ బెస్ట్ స్కూల్స్ చూస్తారు, పీపుల్ హ్యావింగ్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎనీ ఆఫ్ ద పర్టిక్యులర్ ఫంక్షన్ చూస్తారు. అలా ఎఫర్ట్స్, బెస్ట్ ఎఫర్ట్స్ ఎలా అని చూస్తారు అంటే ఒక బేసికల్గా నేను మీరు అడిగిన క్వశ్చన్కి 25 to 35 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు రెస్ట్ ఆఫ్ దేర్ కెరియర్స్కి సక్సెస్ఫుల్గా సురక్షితంగా ఉండాలంటే కనుక ఈ బెస్ట్ ఎఫర్ట్స్ అనేది ఈ ABC ఫార్ములాలో కంపల్సరీ వాడాల్సిందే. ఏలో అలర్ట్ ఉంది, బిలో బెస్ట్ ఎఫర్ట్స్, సి క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్, డి డేర్ చెప్పిన ఎగ్జాంపుల్ కూడా సుధా నారాయణమూర్తి గారు వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కదా. అంటే అక్కడికి లెటర్ రాయడం అంటే మరి మళ్ళీ డిస్క్రిమినేషన్ ఎందుకు ఇక్కడ? ఈ రోజు ఉన్నారండి. ఈ రోజు తీసుకుంటే ఐఎమ్ రియల్లీ ఐ టెల్ యూ వెరీ హానెస్ట్లీ, ఈ రోజు ఉన్న యూత్ కి నేను చెప్పిన ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. దే ఆర్ వెరీ అలర్ట్, దే ఆర్ వెరీ అంబిషియస్, ఓకే, అండ్ దే ఆర్ వెరీ డేర్, ఓకే, అండ్ రెండు మాత్రం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. దే ఆర్ అంబిషియస్, దే ఆర్ ఆస్పిరేషనల్, దే ఆర్ అలర్ట్, దే ఆర్ డేర్, దే ఆర్ డిటర్మైన్డ్. రెండు అలవాటు చేసుకోవాలి, అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళు లేవని చెప్పట్లేదు, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏంటంటే ఒకటి క్లారిటీ పెంచుకోవాలి, క్లారిటీ పెంచుకొని డీటెయిలింగ్ చేయాలండి. అండ్ ఫైనల్గా బెస్ట్ ఎఫర్ట్స్.
ఎఫర్ట్స్ అంటే ఒక రోజు పెట్టేది కాదు, కన్సిస్టెన్సీగా. నేను అప్పుడెప్పుడో చూస్తుంటే ఒకసారి ఏదో న్యూస్ చదువుతుంటే, ఐ మీన్ అజీమ్ ప్రేమ్జీ ఉన్నారు కదా, విప్రో ఫౌండర్, ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock లేస్తారు ఆయన. డిసిప్లైన్డ్గా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంటాయి. అంటే ఆ ఎఫర్ట్ అనేది వాళ్ళు కన్సిస్టెన్సీగా పెడతారు. అందుకే చెప్తుంటా, సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ చూస్తే మనకు బోర్ కొడుతుంది. ఆయన ఏంటి రోజు ఇదే పని చేస్తూ ఉంటాడు, బట్ దట్ ఈస్ ద మంత్ర ఫర్ దే సక్సెస్. ABCD ఫార్ములా. ఎస్, నైస్. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు, మంచి ఎగ్జాంపుల్స్ తో కూడా, చాలా యూస్ఫుల్ యూత్ కి కూడా. ఎస్. సో ఫైనల్ గా ఒక పాయింట్ చెప్తానండి, విచ్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫ్రేజ్ ఫర్ మీ. అది నా వాట్సాప్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. ఏంటంటే స్టీవెన్ కోఫీ అని ఒక గ్రేట్ రైటర్ ఉన్నారు, అని చెప్తుంటారు, లివ్ లైఫ్ ఇన్ క్రెసెండో, లివ్ లైఫ్ ఇన్ క్రెసెండో, ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఈజ్ హెడ్ ఆఫ్ యూ. అంటే ఎప్పుడు కూడా మనం వీ షుడ్ లివ్ ఇన్ ఆప్టిమిస్టిక్ వే. అండ్ ఈరోజు చేసిన పని కంటే కూడా ముఖ్యమైన పని రేపు చేయాల్సి ఉంది అనే అది కనుక మనం గుర్తుంచుకుంటే కనుక we always feel fresh, we always feel energetic, and we tend to learn every day and improve. Yes. Yeah. Thank you, sir. Thank you very much.